అందరికీ హాయ్ అండి. ఈరోజు టాపిక్ మీరు ఈ జన్మలో ఎందుకు ఇంకా ఏం చేయడానికి పుట్టారు అనే దాని మీద రీడింగ్ చూద్దాం. ది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, త్రీ ఆఫ్ పెంటికల్స్, సిక్స్ ఆఫ్ పెంటికల్స్, టెన్ ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ కప్స్, టెన్ ఆఫ్ సోర్డ్స్, సిక్స్ ఆఫ్ స్వర్డ్స్, ది మూన్, బాటమ్ ఆఫ్ ది డెక్, టూ ఆఫ్ కప్స్. నమస్తే అండి. చాలామంది జీవితంలో ఒకానొక దశలో అసలు నేను ఎందుకు పుట్టాను, కేవలం పొద్దున్నే లేవటం, ఉద్యోగానికి వెళ్ళడం, సంపాదించడం, నిద్రపోవటం, ఇదే నా జీవితం, విశ్వం నన్ను ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఈ భూమి మీదకి పంపిందా అని ఆలోచిస్తూ ఉంటారు. ఈరోజు మీ ముందుకు వచ్చిన ఈ టారో కార్డులు మీ పుట్టుక వెనుక ఉన్న ఆ రహస్యాన్ని, మీ లైఫ్ పర్పస్ ఏంటో విప్పబోతున్నాయి. ఈ రీడింగ్ మీ జీవితాన్ని మార్చబోతుంది. మీరు ఈ జన్మ ఎత్తడానికి మొదటి ముఖ్యమైన కారణం మీ వంశంలో లేదా మీ గత జన్మలో ఉన్న పాత కర్మలను, కష్టాల చక్రాలను మీతోనే ముగించేయడం. మీ కుటుంబంలో తరతరాలుగా వస్తున్న ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, లేదా ఎప్పుడూ ఏదో ఒక గొడవతో ప్రశాంతత లేకపోవడం కావచ్చు. ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టాలు, మోసాలు అన్నీ కర్మలో భాగమే. కానీ మీ పర్పస్ ఏంటో తెలుసా? ఆ కష్టాల చక్రాన్ని ఒక ఎండ్ కార్డ్ వేసి మీ కుటుంబంలో ఒక సరికొత్త సంతోషకరమైన అధ్యాయాన్ని ప్రారంభించడం, మీ తర్వాతి తరం వారు గర్వపడేలా ఒక పునాది వేయడానికి మీరు పుట్టారు. మీ జీవితంలో మీరు గమనించే ఉంటారు, మీ దగ్గర రూపాయి లేకపోయినా, ఎవరైనా కష్టాల్లో ఉంటే మీ మనసు కరిగిపోతుంది. ఏదో ఒక సహాయం చేయాలని తపన పడతారు. ఎందుకంటే మీ ఆత్మ నలుగురికి సాయం చేయడానికే పుట్టింది. విశ్వం మిమ్మల్ని కేవలం ధనవంతుడిగానో, ఉద్యోగస్తుడిగానో చూడాలనుకోవట్లేదు. మిమ్మల్ని ఒక సామ్రాజ్యం లాంటి స్థాయిలో కూర్చోబెట్టి మీ చేతుల మీదుగా వందల మందికి సహాయం అందేలా ఒక గొప్ప లీడర్గా మార్చడమే మీ పుట్టుక వెనుక ఉన్న ఉద్దేశం. మీరు భూమి మీదకు వచ్చింది కేవలం భౌతిక సుఖాల కోసం కాదు, మానసికంగా, ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థాయికి చేరటానికి. మీ జీవితంలో ఎన్నో తుఫాన్లు వచ్చాయి. మనశ్శాంతి లేని పరిస్థితుల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ప్రశాంతమైన తీరానికి చేరుకుంటున్నారు. ఈ ప్రయాణంలో మీరు సంపాదించిన అనుభవం, జ్ఞానం సామాన్యమైనవి కావు. మీలాగే బాధల్లో ఉన్న వందల మందికి రేపొద్దున మీరు ఒక కౌన్సిలర్ లాగా, ఒక గైడ్ లాగా మారి వారి జీవితాల్లో వెలుగు నింపుతారు. ఎమోషన్ను జయించిన ఒక మహారాజులాగా నిలబడటమే మీ జన్మ పరమార్థం. ఇప్పుడు మీకు గైడెన్స్ ఏంటంటే, మీ జీవితంలో ఒక అధ్యాయం పూర్తిగా ముగిసిపోయింది. కొన్ని కఠినమైన అనుభవాలు మిమ్మల్ని బాగా బాధ పెట్టి ఉండవచ్చు. కానీ ఒక తలుపు మూసుకుంటేనే మరో పెద్ద తలుపు తెరుచుకుంటుంది. మీరు చేయాల్సింది గతంలో మిమ్మల్ని బాధ పెట్టిన మనుషులను, ఆ పాత జ్ఞాపకాలను మనసులోనే పట్టుకొని కూర్చోకండి. కాలచక్రం మారుతుంది. ఈ మార్పు మీ మంచి కోసమేనని నమ్మి ధైర్యంగా ముందుకు అడుగు వేయండి. మీరు ప్రస్తుతం చేస్తున్న పని లేదా నేర్చుకుంటున్న విద్య చిన్నదిగా అనిపించవచ్చు, కానీ భవిష్యత్తులో అదే మిమ్మల్ని ఒక సామ్రాజ్యానికి అధిపతిని చేస్తుంది. మీరు చేయాల్సింది ప్రతిరోజు క్రమశిక్షణతో కష్టపడండి. మీ టాలెంట్ని నిరంతరం ఇంప్రూవ్ చేసుకోండి. మీ ఆర్థిక స్థిరత్వం, మీ కుటుంబం యొక్క అఖండమైన ఎదుగుదల మీ శ్రమపైనే ఆధారపడి ఉన్నాయి. దేనికి తొందరపడకండి, ఫలితం ఖచ్చితంగా వస్తుంది. సమస్యలు వచ్చినప్పుడు ఆవేశపడటం లేదా పూర్తిగా కుంగిపోవడం వల్ల పనులు కావు. మీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటే మీ సమస్యలకు అంత సులభంగా పరిష్కారాలు దొరుకుతాయి. మీరు చేయాల్సింది కష్టమైన పరిస్థితుల నుండి తెలివిగా ప్రశాంతంగా తప్పుకోండి. ఇతరులు మిమ్మల్ని ఎంత ప్రకోపించినా కోపగించుకోకుండా మీ ఎమోషన్ని ఒక రాజులాగా కంట్రోల్ చేసుకోండి. మెడిటేషన్ లేదా ధ్యానం చేయడం వల్ల మీకు మరింత మానసిక బలం చేకూరుతుంది.
ది మూన్ కార్డ్ మనసులో ఉండే తెలియని భయాలను, గందరగోళాన్ని సూచిస్తుంది. ఒక్కసారి దారి కనిపించినప్పుడు నమ్మకం కోల్పోవడం సహజం. మీరు చేయాల్సింది మీ చుట్టూ ఉన్న లోకం ఏం చెబుతుందో వినడం పక్కన పెట్టి, మీ లోపల నుండి వచ్చే చిన్న గొంతు మాట వినడం. మీ ఆలోచనలో క్లారిటీ తెచ్చుకోండి. చీకటిని చూసి భయపడకుండా మీలోని దైవత్వాన్ని నమ్మండి. చివరగా ఒక చిన్న మాట. ఈరోజు మీ ముందుకు వచ్చిన ఈ కార్డులు కేవలం ఒక యాదృచ్ఛికం కాదు. మీరు ఈరోజు ఈ వీడియోని చూస్తున్నారంటే విశ్వం మీతో ఏదో చెప్పాలనుకుంటోంది. మీ జీవితంలో ఎంతో దారుణమైన వెన్నుపోటు పొడిచినా, ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా వాటన్నింటికీ ఒక అర్థం ఉంది. మీలో ఉన్న అసలైన శక్తిని బయటకు తీయడానికి విశ్వం మీకు ఈ పరీక్షలు పెట్టింది. మీ పాత కష్టాల అధ్యాయం ఇక్కడితో ముగిసిపోయింది. ఇప్పుడు మీ ముందుకు ఒక సరికొత్త సామ్రాజ్యం నిలబడబోతుంది. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి. మీరు ఈ భూమి మీదకు వచ్చింది కేవలం బతకటానికి కాదు, మీ వంశంలోనే ఒక గొప్ప మైలురాయిలుగా నిలబడటానికి, నలుగురికి వెలుగునివ్వడానికి. మీ లోపల ఉన్న ఆ దైవిక శక్తిని నమ్మండి. ఈ అద్భుతమైన సందేశం మీ మనసుకు తాకితే, మీ ఆత్మకు కనెక్ట్ అయితే వెంటనే కింద ఉన్న కామెంట్ బాక్స్లో ఐ క్లైమ్ దిస్ డివైన్ ఎనర్జీ అని టైప్ చేసి ఈ పాజిటివ్ వైబ్స్ని మీ సొంతం చేసుకోండి. ఇలాంటి మరిన్ని లైఫ్ చేంజింగ్ టారో రీడింగ్స్ కోసం మన డివైన్ డెస్టినీ టారో తెలుగు ఛానల్ని ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జీవితం సంతోషాలతో నిండాలని కోరుకుంటూ సెలవు. సర్వేజన సుఖినో భవంతు.